అనుకున్నట్టే మార్కెట్ ఇవాళ సైడ్ వేస్‌లో తిరిగిందండి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ రేపు కూడా చాలా వరకు సైడ్ వేస్‌లోనే తిరగొచ్చు. అయితే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. థియరిటికల్‌గా చెప్పాలి అంటే ప్రతి సంవత్సరం లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఎన్ఏవి అడ్జస్ట్‌మెంట్స్ అని చెప్పి జరుగుతూ ఉంటుందండి. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎన్ఏవి అడ్జస్ట్‌మెంట్స్ అని చేస్తూ ఉంటారనమాట. దానివల్ల కొన్ని వైల్డ్ స్వింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటి రేపు ఆ ఎఫెక్ట్ వల్ల మార్కెట్‌లో ఏమైనా కొంచెం వాలటిలిటీ వచ్చేనా అనేది చూద్దామండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని రేపు మార్కెట్‌లో కూడా అబ్జర్వ్ చేయండి మీరు. ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ ఏదో సోసోగా ముగిసినట్టే అయితే 26,000 కన్నా ఇంకా కిందనే మార్కెట్ ఉన్నదండి. ఇంకా నిన్నటిలాగే నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రెంత్ చూపించింది. అండ్ ఇవాళ మంచి పర్ఫార్మెన్స్గా చెప్పాలంటే ఆఫ్ కోర్స్ నిఫ్టీ మెటల్ చాలా రోజుల నుంచి పెరుగుతూ వెళ్తుంది. పిఎస్యూ బ్యాంక్ కూడా ఇది కూడా చాలా రోజుల నుంచి స్ట్రెంత్ చూపిస్తుంది. కొత్తగా ఇవాళ ఆటో సెక్టర్ కొంచెం పెరిగిందండి. దీనికి రీజన్ ఏమై ఉంటుంది అంటారు? రేపు అండ్ ఎల్లుండు ఈ ఆటో సేల్స్ తాలూకా డేటా వస్తుంది కదా. సో ఆ డేటా కొంచెం మంచిగా వస్తుందేమో అని చెప్పి యాంటిసిపేట్ చేస్తూ పెరుగుతుందండి. ఓకే కదా. రైట్, ఇవాళ మార్కెట్ అనాలిసిస్ అలాగే ఫోకస్లో ఉన్న స్టాక్స్ అండ్ రేపు ఎల్లుండు ఫోకస్లో ఉండబోయే స్టాక్స్ ఏంటి, మార్కెట్ సెంటిమెంట్ ఏంటి అనేది క్లియర్ కట్గా మాట్లాడుకుందామండి. అసెట్ వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మన ఈ కొత్త ఫార్మాట్ ఎలా ఉందో కామెంట్స్లో పెడుతూ ఉండండి. అండ్ మీ ఇంట్రెస్ట్లో ఉన్న టాపిక్స్ ఏంటి, స్టాక్స్ ఏంటి అనేది కూడా కామెంట్స్లో పెడుతూ ఉండండి. లైక్ చేశారా లేదా, సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? రైట్, ముందుగా మనం ఈ వీడియోలో కాపర్ గురించి మాట్లాడేసుకుందామండి. నిన్న ఈ కాపర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా మంది కామెంట్స్లో పెట్టారు, సార్ ఈ కాపర్లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్స్ లాంటివి ఏమైనా ఉంటాయా ఏంటి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. ఓకే కదా, సో దాని గురించి మాట్లాడుకుందాం. నిన్న ఏం చెప్పుకున్నామండి, మనం గోల్డ్ అండ్ సిల్వర్ తర్వాత కాపర్ కూడా అంత ఫోకస్లో ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాం. అయితే నిన్న ఈ ప్రీషియస్ మెటల్స్ అన్ని గోల్డ్ అని సిల్వర్ అని కాపర్తో సహా ఫాలో అవుతూ వచ్చాయండి. బట్ ఇవాళ చూసుకుంటే గోల్డ్ అని సిల్వర్ అని ఇవన్నీ పెరుగుతూ వచ్చాయి. ఇవి యూఎస్ మార్కెట్స్. బట్ కాపర్ని ఎలా చెక్ చేయాలండి? కాపర్ పెరుగుతుందా తగ్గుతుందా, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎలా చెక్ చేస్తూ ఉంటారు చెప్పమంటారా? కాపర్ ఎల్ఎంఈ ప్రైసెస్, లండన్ మెటల్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే కాపర్ తాలూకా ప్రైస్ని ఫాలో అవుతూ ఉండాలండి. దీని తాలూకా ప్రైస్ ట్రెండ్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి నిన్న అంతలా ఫాలో అయింది, మళ్ళీ ఇవాళ కొంచెం రికవరీ అయిపోతుంది. రైట్, ఫస్ట్ గోల్డ్కి సిల్వర్కి ఉన్నట్టు కాపర్లో ఈటీఎఫ్స్ లేవండి, లేవు. ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే నాకు తెలిసి ఒక రెండు మెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎన్సిఎక్స్లో కాపర్ ఫ్యూచర్స్ని ట్రేడ్ చేయడం. ఇది మంచిదే కాదా అండి? ఫ్యూచర్స్ అంటే రిస్క్, ఎందుకంటే హై లెవరేజ్ ఉంటుంది, ఇందులో క్యాపిటల్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా సూటబుల్ కాదు అన్లెస్ మీకు ఆ ఫ్యూచర్స్ గురించి ఐడియా ఉండి ఆ రోల్ ఓవర్ ఎలా చేస్తూ ఉండాలి, ఎక్కువ ఖర్చు లేకుండా రోల్ ఓవర్ ఎలా చేస్తూ ఉండాలి, ఇవన్నీ తెలిసేంత వరకు ఫ్యూచర్స్లోకి వెళ్ళడం మంచిది కాదండి. లాంగ్ టర్మ్కి చెప్తాను. మామూలుగా కొంచెం ట్రేడింగ్ లాగా లేదంటే స్పెక్యులేషన్ లాగా అయితే ఫ్యూచర్స్ కొంచెం చూసుకోవచ్చు, బట్ హై లెవరేజ్ అయితే ఉంటుంది. సో రిస్క్ ఇది బిగినర్స్కైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కైనా ఇది రికమెండెడ్ కాదు. సో కాపర్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏ రూట్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి నన్ను అడిగితే స్టాక్స్ రూటే అండి. చూడండి, ట్రెండ్ లైన్లోకి వెళ్ళి కాపర్ స్టాక్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఈ మధ్య ఎక్కువగా ఫోకస్లో ఉన్న హింద్ కాపర్ అని, హిందుస్థాన్ కాపర్ అని, అండ్ అలాగే మిగతా స్టాక్స్ కూడా ఉంటూ ఉంటాయండి. నౌ ఈ స్టాక్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి. కాపర్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ వేరేగా ఉంటాయి, మైనింగ్ స్టాక్స్ వేరేగా ఉంటాయండి. మైనింగ్లో నిన్న చెప్పుకున్నాం కదా, ద ఓన్లీ మోనోపొలీ స్టాక్ ఈజ్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్. నిన్న దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సో వేరేగా మాట్లాడుకోవడం మంచిది కాదండి. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా చెప్పాలి అంటే హిండాల్కో అనే ఒక స్టాక్ ఉన్నది. వీళ్ళు బిర్లా కాపర్ తాలూకా సబ్సిడరీ. వీళ్ళు ఏం చేస్తారు, బయట నుంచి కాపర్ తాలూకా కాన్సన్ట్రేట్ తెచ్చుకొని దాన్ని ప్యూరిఫై చేసి అమ్ముకుంటూ ఉంటారు. సో ఆల్మోస్ట్ లైక్ రిఫైనరీ అనుకోండి, ఆయిల్ రిఫైనరీస్ ఎలా ఉంటాయి, వీళ్ళు కూడా అలా రిఫైనరీ అనమాట. అండ్ ఇదే సెగ్మెంట్లోకి అదాని ఎంటర్ప్రైజెస్ కూడా ఎంటర్ అవుతున్నారండి. కుచ్ కాపర్ పేరుతో వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ లొకేషన్ కాపర్ ప్లాంట్ని బిల్డ్ చేస్తున్నారు. నా ఈ కాపర్ పరంగా రెండు చెప్పుకున్నాం ఈక్విటీ రూట్లో, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, రెండు మైనింగ్. అండ్ ఇంకొక థీమ్ కూడా ఉన్నదండి. నన్ను అడిగితే ఈ థీమ్ కూడా మీరు చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ థీమే కాపర్ రీసైక్లింగ్. మనం నిన్న ఏం చెప్పుకున్నామండి, కాపర్ తాలూకా డిమాండ్ పెరిగిపోతూ ఉన్నది, బట్ సప్లై తగ్గుతూ ఉన్నది అని చెప్పుకున్నాం. సో మైనింగ్ చేయడం కన్నా వేస్ట్గా పడున్న కాపర్ని రీసైకిల్ చేసినా మంచిదే కదండి. అదేంది లేదా? సో మీరు కూడా దీనికి ఇంట్రెస్టెడ్గా ఉంటే కాపర్ రీసైక్లింగ్ థీమ్లో ఉన్న స్టాక్స్ మీద మనం అనాలిసిస్ చేసుకుందాం. అయితే రేపు కదండి, ఇప్పుడే అనాలిసిస్ చేసుకుందాం. సో మనం సెకండ్ టాపిక్ ఆఫ్ ద డేకి వెళ్తున్నాం, స్టాక్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు కాపర్ రీసైక్లింగ్. ఫస్ట్ స్టాక్లో మాట్లాడాలంటే గ్రావిటా ఇండియా అండి. అఫ్కోర్స్ మీరు లెడ్ రీసైక్లింగ్లో మార్కెట్ లీడర్, బట్ రీసెంట్గా కాపర్ అని, అల్యూమినియం అని ఈ రీసైక్లింగ్లో కూడా అగ్రెసివ్గా ఎక్స్పాండ్ అవుతున్నారండి. అయితే మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఒకసారి దీన్ని అనాలిసిస్ చేసుకోండి. వీళ్ళ తాలూకు ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతున్నాయా లేదా అనేది చూడాలి, కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ ప్రకారం వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ స్టాక్ కాకుండా నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్న స్టాక్ అయితే ఈ స్టాక్ అండి, పాండీ ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. ఇది ఒకసారి మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి అండ్ అనాలిసిస్ చేసుకోండి. ఎందుకంటే ప్రైస్ పరంగా చెప్పుకోవాలన్నా సరే ఆల్మోస్ట్ లైక్ 52 వీక్ తాలూకా లోలో అలా ట్రేడ్ అవుతూ ఉన్నదన్నమాట. రీసెంట్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, బట్ అదే అనాలిసిస్ చేస్తూ ఉండండి. మీరు అనాలిసిస్ చేస్తే మీకు అర్థమవుతుందండి. నా సైడ్ నుంచి కూడా ఒకసారి అనాలిసిస్ చేసి చూపిస్తానండి, బట్ మీరు ఇంకొంచెం ఇండెప్త్గా అనాలిసిస్ చేసుకున్న తర్వాత అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది, సింపుల్గా చెప్పాలి అంటే ఇంట్లో పాడైన బ్యాటరీస్ అని, ఎలక్ట్రానిక్స్ అని, మరి ఇండస్ట్రియల్ స్క్రాప్ని తీసుకొని వాటి నుంచి లెడ్ అని, కాపర్ అని, అల్యూమినియం అని ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ ఫ్రెష్ మెటీరియల్గా మార్చి అమ్ముతూ ఉంటారు.
మెయిన్ బిజినెస్ అయితే బ్యాటరీ స్క్రాప్ తాలూకా రీసైక్లింగ్ అండి. దాని నుంచి లెడ్ తీస్తారు. బట్ న్యూ గ్రోత్ ఇంజన్స్లో చెప్పాలంటే కాపర్ అని, అల్యూమినియం అని వీటిని కూడా రీసైకిల్ చేద్దాం అనుకుంటున్నారు. నౌ దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఒకటి మ్యాసివ్ గ్రోత్ టార్గెట్స్ పెట్టుకున్నారండి. 2030 తాలూకా టార్గెట్స్ ఏం చెప్పమంటారు? ఒక 20% CAGRతో రెవెన్యూస్ అని, ప్రాఫిట్స్ అని పెంచుకుంటా అంటున్నారు. వాల్యూమ్ కూడా ఒక 15% CAGRతో పెరిగేటట్టు ప్లాన్ చేస్తున్నారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ROCE 20% మెయింటైన్ చేస్తామని చెప్పి అంటున్నారండి. ఇప్పుడు ఎంత ఉన్నదండి? ROCE 17% అలా ఉన్నది. దీన్ని 20%కి తీసుకొస్తామని చెప్పి అంటున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. అయితే ఇందులో రిస్క్ ఉండవు అంటే రిస్క్ ఉంటూ ఉంటాయండి. స్క్రాప్ అవైలబిలిటీ ప్రాబ్లం అవుతూ ఉండొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ ఇంపోర్ట్ పాలసీస్ నుంచి స్క్రాప్ ఇంపోర్ట్ని ఆపేస్తే ప్రొడక్షన్ అయిపోతూ ఉంటుంది. అలాగే మెటల్ ప్రైసెస్, ఇప్పుడు LME నిందా చెప్పాను కదా, లండన్ మెటల్ ఎక్స్చేంజ్లో ఆ లెడ్ అని, కాపర్ అని ప్రైసెస్ పడిపోతూ ఉంటే వీళ్ళు మార్జిన్స్ తగ్గిపోతూ ఉంటాయి. అలాగే వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు ఎంత ఉన్నదండి? PE ఆల్మోస్ట్ లైక్ 46లో ఉన్నది. సో ఆల్మోస్ట్ లైక్ ఇన్పార్గా ఉన్నది. చిన్న డిసప్పాయింట్మెంట్ వచ్చినా సరే స్టాక్లో కరెక్షన్ రావచ్చు. రీసెంట్గా అలాగే వస్తూ ఉన్నదండి. అదేనా లేదా? ఈ పాండీ ఆక్సైడ్స్ కోసం బేసిక్ డీటెయిల్స్ చెప్పుకున్నాం, అలాగే సెంటిమెంట్స్ కూడా చెప్పుకున్నాం అండి. అలాగే ఒకసారి ఫండమెంటల్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చేసేసుకుందాం. ఇక్కడ నుంచి ఒక 2-3 నిమిషాలు ఏదైతే ఉన్నదో కావాలంటే కట్ చేసుకోండి. మీరు వీడియోని కట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఒకసారి స్క్రీనర్ వెబ్సైట్లో అయినా ఎక్కడైనా సరే క్వాంటిటేటివ్ అనాలిసిస్, ఒక స్టాక్ మీద క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఎలా చేయాలో అనేది మీకు ఐడియా వస్తుంది. ఓకే కదా? ఫస్ట్ మార్కెట్ క్యాప్ గురించి వస్తే 4000 అండి. సో స్మాల్ క్యాప్ స్టాకే, అంటే వాలటిలిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే కదా? PE రేషియో ప్రకారం చూసుకుంటే 45లో ఉన్నది. ఇండస్ట్రీ PE 50లో ఉన్నదండి. సో బాగా కాస్ట్లీ అని చెప్పలేం, అలాగనే చీప్ కూడా చెప్పలేం. నా ఎప్పుడైనా PE చెక్ చేస్తున్నప్పుడు EPS కూడా చెక్ చేయాలండి. PE మనకి 39 నుంచి, అంటే పోనీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ కనబడుతుంది కదా, అంటే EPS 17లో అలా ఉండేది, ఒకసారి 40కి వెళ్ళి ఒకసారి 32కి వెళ్ళిందండి. అంటే ప్రాఫిట్ రీసెంట్గా పెరిగే ఉంటుంది. ఒకసారి మనం అది కూడా చెక్ చేద్దాం. చూడండి, నెట్ ప్రాఫిట్ 15, 18 ఇలా ఉండేది, ఒకేసారి 36కి వెళ్ళిపోయింది. అంటే డబుల్ అయిపోయిందండి. ప్రాఫిట్ ఒకేసారి డబుల్ అయిపోయింది. అర్థమైందా? అందుకనే PE ఎక్కువ రీరేటింగ్ ఇచ్చారండి. సో ఇప్పుడు ఇది వాల్యూ స్టాక్ అంటారా లేక గ్రోత్ స్టాక్ అంటారా? గ్రోత్ స్టాకే, గ్రోత్ పీకే. అంటే మూమెంటం ఉన్నంత వరకు వీళ్ళ వాల్యుయేషన్ సస్టైన్ అవుతుంది, లేదు అంటే ప్రాబ్లం వచ్చేస్తుంది. మూమెంటం సస్టైన్ అవ్వడం అంటే అయితే వీళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ చూపిస్తూ ఉండాలి, లేదు అంటే ఇప్పుడు ఈ క్వార్టర్ అంటే డిసెంబర్ క్వార్టర్ వస్తుంది కదా, ఇందులో ఒకవేళ వీళ్ళ ప్రాఫిట్స్ తగ్గినా సరే మేనేజ్మెంట్ వెంటనే వచ్చి చెప్పగలగాలన్నమాట, ఈ క్వార్టర్లో ఈ ప్రాబ్లం వచ్చింది, బట్ నెక్స్ట్ క్వార్టర్ ఇలా రాదు, నెక్స్ట్ క్వార్టర్ ప్రాఫిట్ పెరుగుతుంది అని చెప్పగలగాలి. ఇంకొక విషయం అండి, ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు సేల్స్ చూడండి, 500 crores నుంచి 596, అంటే ఒక 20% సేల్స్ ఇంక్రీజ్ అయితేనే ప్రాఫిట్స్ ఇంతలా ఇంక్రీజ్ అయ్యాయి. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ 2% అలా మార్జిన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నారు. బట్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ బాగున్నదండి. అంటే కొంచెం సేల్స్ పెరిగినా సరే వీళ్ళ తాలూకా ప్రాఫిట్స్ అంతలా పెరుగుతూ ఉన్నాయి. అంటే ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ రెవెన్యూ గ్రోత్ ఒక 10% పెరిగింది, బట్ ప్రాఫిట్స్ 100% పెరిగింది. సో మేబీ రేపొద్దున రెవెన్యూ ఇంకొక 10% పెరిగినా ప్రాఫిట్స్ ఇంకొక 50% అలా పెరగొచ్చేమో. ఆపరేషనల్ లెవరేజ్ అంటాం. అంటే వీళ్ళు 500 crores వరకు ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ అవన్నీ కవర్ అయిపోతూ ఉంటాయి. సో ఆ నెక్స్ట్ నుంచి వచ్చే రెవెన్యూస్ అన్ని ప్రాఫిట్స్లోకి ఎక్కువగా యాడ్ అయ్యేవేమో. అదేందో ఆపరేషనల్ లెవరేజ్ అంటాం అన్నమాట. సరే, ఇంకొక విషయం అండి, ఇప్పుడు మనం స్క్రీనర్ వెబ్సైట్లు ఇవన్నీ చెక్ చేస్తున్నాం కదా, ఇంకా అడిషనల్ డేటా కావాలన్నా, లేదంటే ఇవన్నీ కాదు డైరెక్ట్గా మన ప్లాట్ఫామ్లో చెక్ చేసుకోవాలన్నా ఫాస్ట్ ప్లాట్ఫామ్ని చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఫాస్ట్లో ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు వెళ్ళి పాండీ ఆక్సైడ్స్ చెక్ చేస్తారు. అండ్ ఇందులో ఫండమెంటల్స్కి వచ్చేసరికి వీళ్ళ తాలూకా పియర్ కంపారిజన్ కూడా, ఎవరెవరు ఎంతెంతలో ఉన్నారు ఏంటనే తెలిసిపోతూ ఉంటుంది. దానికి ఏందని చూడండి, ఇప్పుడు గ్రాస్ సేల్స్ అని ఇందాక మనం చూసాం కన్సాలిడేటెడ్లో, అండ్ క్వార్టర్లీ చెక్ చేద్దాం ఒకసారి. ఇందులో గ్రాస్ సేల్స్ కాకుండా ఆ కిందన చూడండి ఎన్ని ఉన్నాయి. అక్కడ మన స్క్రీనర్ వెబ్సైట్లో కన్నా ఇక్కడ చాలా ఎక్కువ డేటా ఉన్నది. అవునంటారు కాదంటారా? చూడండి, ఇక్కడ నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉన్నదో ముందు 2% అలా ఉండేది, ఇప్పుడు 5.29% వెళ్ళిందండి. ఈ ఇన్ఫర్మేషన్ మనకు స్క్రీనర్లో లేదు కదా. అఫ్కోర్స్ స్క్రీనర్లో ఏంటంటే క్యాలిక్యులేషన్ చేసుకుంటే వచ్చేస్తుంది, బట్ మనకి డైరెక్ట్గా ఇక్కడ వస్తుందా లేదా. అండ్ అలాగే ఆ ట్రెండ్స్ కూడా చూసుకుంటూ ఉండొచ్చు మనం. ఎప్పుడో 2023లో అంత మార్జిన్ ఉండేది, ఇప్పుడు మళ్ళీ అలా పెరుగుతూ వస్తుందండి. అండ్ అలాగే దీని క్వాలిటీ కూడా చూసుకుంటే అసెట్ టర్న్ ఓవర్ రేషియో అని చెప్పి, సేల్స్ టు ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పి, ఇవన్నీ అంటే రిసీవబుల్ డేస్ అని చెప్పి, రిసీవబుల్ డేస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది చూసుకుంటూ ఉండొచ్చు. సో ప్రాపర్ అనాలిసిస్ చేయాలనుకుంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఫాస్ట్లో అండ్ అలాగే డైరెక్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ బై ఆర్ సెల్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇంకా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. మార్కెట్ డెప్త్ ఉన్నది, ఇది జస్ట్ 5 కాకుండా 50 మార్కెట్ డెప్త్ చూసుకోవచ్చు అండి. బిడ్ అండ్ ఆస్క్ ప్రైసెస్ 50 చూసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ ఇస్తున్న ఫాస్ట్ని కంపల్సరీగా మీరు ఒకసారి చెక్ చేయాలండి. లింక్ మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. చూడండి, ఇక్కడ ఫాస్ట్ తాలూకా లింక్ మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. ఈ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఏంటి సార్ అన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లేవా అంటే ఉంటుందండి. ఒకసారి ఇక్కడ చూడండి బ్యాలెన్స్ షీట్లో అదర్ అసెట్స్లోకి వెళ్తే ఇన్వెంటరీస్ అఫ్కోర్స్ రీసెంట్ క్వార్టర్లో కొంచెం తగ్గింది, బట్ కొంచెం ఎక్కువ పార్టే ఉన్నది. ముందు లాస్ట్ ఇయర్ జస్ట్ 100 crores కన్నా తక్కువ ఉండే ఇన్వెంటరీస్ ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ లైక్ 200 crores దగ్గరలో ఉన్నాయి. అదేందా లేదా? సో ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిందండి. రేపు పొద్దున ఒకవేళ దీని తాలూకు క్వార్టర్లీ రిజల్ట్ లేదంటే ఇంకేమైనా రిజల్ట్ వచ్చినప్పుడు వీళ్ళ ఇన్వెంటరీస్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, అన్ని సోల్డ్ అవుట్ అయిపోతున్నాయా లేక ఎక్కువ స్టాక్ హోల్డ్ చేస్తున్నారా లేదా ఏంటనేది చూస్తూ ఉండాలండి. అలాంటిది ఏమైనా చేస్తే ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ మీద ప్రాబ్లం వస్తుంది అన్నమాట.
అదే లేదా. సో పాండి ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్ మీరు కూడా ఒకసారి చెక్ చేయండి, అనాలిసిస్ చేయండి. మనం ఎక్కువ టైం ఎందుకు స్పెండ్ చేసామనేది మీకు అనాలిసిస్ చేస్తే అర్థమవుతుంది. రైట్ నౌ డిక్సాన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుందాం అండి. నేను ఏం చెప్పుకున్నాం, 52 వీక్ తాలూకా లో దగ్గర ఉన్నది అని చెప్పుకున్నాం కదా. సో జనరల్గా ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారు అంటే డిస్కౌంట్లో దొరుకుతుంటే, ఒక స్టాక్ డిస్కౌంట్లో దొరుకుతుంటే వాల్యూలో దొరుకుతుంది కదా అనుకుంటూ ఉంటారు. బట్ ఈ మాట గుర్తుపెట్టుకోండి, వాల్యూ ట్రాప్ అంటారు అన్నమాట. ఒక స్టాక్ డిస్కౌంట్లో దొరుకుతున్నది అంటే, వాల్యుయేషన్స్ కూడా తక్కువలో ఉన్నది అంటే ఎందుకు తక్కువలో ఉన్నది అనేది చెక్ చేయాలండి. అది దానికి ఇంకా గ్రోత్ తాలూకా స్కోప్ లేదా ఏంటి అనేది చెక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ గ్రోత్ తాలూకా స్కోప్ లేదు అది ఇది అంటే అది ఇంకా వాల్యూ ట్రాపే, తక్కువ వాల్యూలో కనబడుతుంటుంది, బట్ ఇంకా తక్కువ వాల్యూకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అదే లేదా. సో ఇప్పుడు డిక్సాన్ టెక్నాలజీస్ ఎందుకు ఫాలో అవుతుంది, ఇది వాల్యూ ట్రాపా లేదంటే ఏమైనా ఆపర్చునిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అనేది చూద్దామండి. డిక్సాన్ టెక్నాలజీస్లో చాలా డివిజన్స్ ఉంటాయి, లైక్ మొబైల్ అండ్ అదర్ ఈఎంఎస్ డివిజన్ అని, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ డివిజన్ అని, హోమ్ అప్లయన్సెస్ డివిజన్ అని ఇలా ఉంటూ ఉంటాయండి. ఇందులో ఏం చేశారంటే ఐటీ హార్డ్వేర్ ఏదైతే ఉన్నదో, అంటే లైక్ ల్యాప్టాప్స్ అని ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మన ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోకూడదు అనే రిస్ట్రిక్షన్స్ పెట్టింది గవర్నమెంట్ ఒకనొక టైంలో. బట్ దాని తర్వాత మరి వీళ్ళందరూ వెళ్ళి లాబింగ్ ఏదో చేసుకున్నారు. సో 2026 డిసెంబర్ ఎండ్ వరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారండి. అంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. హెచ్పి అని, లెనోవో అని, డెల్ అని ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాల్సిన అవసరం లేదు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాల్సిన అవసరం లేకపోతే ఇంకా డిక్సాన్ లాంటి కంపెనీస్కి ఆర్డర్స్ ఏమొస్తాయి చెప్పండి. సో ఈ షార్ట్ థీమ్ ఏదైతే ఉన్నదో ఇది పెద్దగా దెబ్బతీసేస్తుంది. అండ్ అలాగే ఇంకొక పరంగా చూసుకుంటే మొబైల్స్ చూసుకుంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ లైక్ సాచురేషన్ స్టేజ్కి వచ్చేసినట్టే, పెద్దగా పెరగటం లేదండి. ఇండియాలో స్మార్ట్ ఫోన్ సేల్స్ తాలూకు గ్రోత్ కూడా కొంచెం తగ్గిందనమాట. రెవెన్యూ కాంట్రిబ్యూషన్ చూడండి, 82% to 90% ఆఫ్ ద రెవెన్యూస్ ఇక్కడి నుంచే వస్తున్నాయి ఎక్కువగా, మొబైల్స్ అని, ఈఎంఎస్ డివిజన్ ఇలాగని చెప్పి. సో ఇందులో స్టాగ్నేషన్ వస్తే అది ఒక వాల్యూ ట్రాప్ టైపే, సింపుల్గా చెప్పాలంటే వాల్యూ ట్రాప్ టైపే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ తాలూకు మార్జిన్స్ ఒకసారి చూపిస్తాను చూడండి, ఫాస్ట్గానే ఒకసారి చెక్ చేద్దామండి. ఫండమెంటల్స్ పరంగా చూడండి ఎంత 5% అలా ఉన్నది, ముందు ఒక 3%, 2% అలా ఉండేది, ఇప్పుడు 5% దగ్గరలో అలా ఉన్నదండి. సో నేను అంటుంది ఏంటంటే మార్జిన్స్ ఇప్పటికే తక్కువ ఉన్నాయి, ఇప్పుడు సేల్స్ గ్రోత్ ఇంకా తగ్గింది అనుకోండి, మార్జిన్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఎందుకు, ఇందాక మనం మాట్లాడుకున్న కాన్సెప్టే ఆపరేటింగ్ లెవరేజ్, అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఆపరేటింగ్ లెవరేజ్ తాలూకా కాన్సెప్ట్ మీకు అర్థమైపోతే అప్పుడు మీకు రెవెన్యూలో 10% పెరిగినా సరే ప్రాఫిట్స్ ఎందుకు ఎక్కువ పెరుగుతుంటాయి, అసలు ఆ రెవెన్యూలో 10% అయినా సరే పెరగడం ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఆ పరంగా ఉంది. అలాగే వాల్యుయేషన్స్ ఇప్పటికీ కొంచెం కన్సర్న్స్ ఉంటుంటాయి. అండ్ మెయిన్గా ఏంటంటే వివో తాలూకా జేవీ ఏదైతే ఉన్నదో అది కూడా కొంచెం డిలే అయ్యిందండి. సో ఇప్పుడు డిక్సాన్ టెక్నాలజీస్ పెరగాలంటే ఏం జరగాలి, ఒకటి స్మార్ట్ ఫోన్స్ తాలూకా సేల్స్ పెరుగుతున్నాయి అని చెప్పి ఏమైనా రిపోర్ట్స్ వచ్చినా, లేక డిసెంబర్ 2026 వరకు కాదు ఈ లోపలే ఇంపోర్ట్స్ ఏమైనా రిస్ట్రిక్ట్ చేస్తారని చెప్పి గవర్నమెంట్ ఏమైనా రూల్ పాస్ చేసినా, అఫ్కోర్స్ అది పెద్దగా జరగదులేండి, బట్ వాటి వల్ల కొంచెం రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే షార్ట్ టర్మ్లో పెయిన్ ఉంటుంది, బట్ మీడియం టర్మ్ పరంగా చూసుకుంటే ఇప్పటికీ ఇంటాక్ట్గానే ఉన్నది అని చెప్పి అనలిస్టులు అంటున్నారండి. సో అది డిక్సాన్ టెక్నాలజీస్ పరంగా. నెక్స్ట్ ఈ వీక్లో ఫోకస్లో ఉండబోయే ఒక థీమ్ అండ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలంటే మైనింగ్ స్టాక్స్ అండి. ఎందుకు అంటే న్యూస్ ప్రకారం ఏంటంటే పిఎం మోడీ కొన్ని మీటింగ్స్ ఈ మైనింగ్ అండ్ మెటల్ సెక్టర్ దాని ప్రకారం చూసుకుంటే కొన్ని మీటింగ్స్ పెట్టే అవకాశం ఉన్నదంట. ఒకటి స్మెల్టర్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ తాలూకా కెపాసిటీ మీద కొంచెం ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయంటండి. అంటే కేవలం మైనింగ్ అనే కాకుండా దాన్ని ప్రాసెస్ చేసి మెటల్గా మార్చే కెపాసిటీ ఇండియాలో పెరగాలి అనే దానికి వీళ్ళు ఆలోచిస్తారంట. అండ్ రెండు క్రిటికల్ మినరల్స్ కోసం లిథియం అని, కోబాల్ట్ అని, కాపర్ అని, రేర్ ఎర్త్ మెటల్స్ అని ఇలాంటి క్రిటికల్ మినరల్స్ విషయంలో కూడా ఇండియా ప్రోగ్రెస్ ఏంటి, లాంగ్ టర్మ్ టార్గెట్స్ రీచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటారంట. ఇది January 2nd or 3rd ఉన్నట్టున్నదండి. సో దీని మీద స్పెక్యులేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎలాంటి స్టాక్స్ పై ఇంట్రెస్ట్ ఉండొచ్చు అంటే డైరెక్ట్ బెనిఫిషియర్స్ చెప్పాలి అంటే HCL, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, అందుకని ఈ మధ్య తలా పెరుగుతున్నట్టు ఉన్నది. 2 హిండాల్కో అని, వేదాంత అని. 3 నాల్కో అల్యూమినియం సంబంధించి. అండ్ క్రిటికల్ మినరల్స్ సంబంధించి ఏంటంటే MOIL మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ ఒకటి ఉన్నది, GMDC గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఉన్నది, NMDC ఉన్నది. చిన్న స్టాక్స్లో చెప్పాలి అంటే మిదాని ఒకటి ఉన్నది. ఒకవేళ కోల్ సెక్టర్లో మాట్లాడాలంటే కోల్ ఇండియా, దీని తాలూకు సబ్సిడీస్ని లిస్ట్ చేసేయాలి 2030 కల్లా అని చెప్పి గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది. సో అది కూడా ఎక్కువ ఫోకస్లో ఉండబోతుంది. సో అర్థమైందా, మీటింగ్ అనేది January 2nd or 3rd ఎప్పుడో జరగచ్చు అండి. దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ రావచ్చు అంటే ఒకటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కొంచెం ఫాస్ట్గా రావచ్చు, PLI స్కీమ్స్ రావచ్చు, ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ అనేది తగ్గించవచ్చు. సో ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉండొచ్చు అనమాట. అదేందా ఈవెంట్ ఏంటి అనేది మాట్లాడుకున్నాం, ఎందుకు ఫోకస్లో ఉంచాలి అండ్ ఎలాంటి స్టాక్స్ ఫోకస్లో ఉంచాలి ఏంటి అనేది మాట్లాడుకున్నాం. సో మీరు అనాలిసిస్ చేసుకున్న దాన్ని బట్టి. నెక్స్ట్ ఈ అప్డేట్ మీద యూత్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందండి. అరవింద్ ఫ్యాషన్స్ ఏం చేసిందంటే ఫ్లిప్కార్ట్ తాలూకా సబ్సిడీని ఎక్వైర్ చేసుకుంది, అందులో 31.2% స్టేక్ని కొనుక్కున్నదండి. నౌ మీరు అరవింద్ ఫ్యాషన్స్ డైరెక్ట్గా చూడలేకపోయినా సరే యూఎస్ కూడా తెలుసు కదా మీకు, టామీ అని, CK అని, ఇండియాలో ఇలాంటి బ్రాండ్స్ అమ్ముతున్న కంపెనీ అండి ఈ అరవింద్ ఫ్యాషన్స్. ఇందులో ఏంటంటే ఫ్లయింగ్ మెషిన్ అని చెప్పి ఒక బ్రాండ్ ఉన్నది. జనరల్గా అంటే మామూలుగా చెప్తున్నా అండి, ఇది ముందు అరవింద్ ఫ్యాషన్స్ తాలూకా సబ్సిడీరియే, అంటే అలాంటి ఏదో చదివినట్టు గుర్తండి. అంటే పూర్తి డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ పై చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్లయింగ్ మెషిన్స్ అనేది అరవింద్ ఫ్యాషన్స్ తాలూకా సబ్సిడీరియే. దాన్ని ఒక 200 crores అలాగా ఫ్లిప్కార్ట్ వాళ్ళు కొనుక్కున్నారన్నమాట అరవింద్ ఫ్యాషన్స్ నుంచి. మళ్ళీ ఫ్లిప్కార్ట్ వాళ్ళ నుంచి అదే వాట 135 కోట్లకి అరవింద్ ఫ్యాషన్స్ వాళ్ళు కొనేసుకుంటున్నారండి.
అదేందా ఒక మాస్టర్ స్ట్రోక్ అనుకోండి, లేదు అంటే అదే డీల్ ఎలా జరిగింది ఏంటో కానీ డిస్కౌంట్ డీల్ జరిగినట్టే అనమాట. సో ఈ డీల్ ప్రకారం చూసుకుంటే అరవింద్ ఫ్యాషన్స్కి కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నట్టే. అయితే మిగతా విషయాలు ఏంటి అనేది కొంచెం అనాలిసిస్ చేసుకోవాలి, బట్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నా రేపు కొంచెం 2 గంటల నుంచి 3:30 వరకు ఎన్ఏవీస్ అడ్జస్ట్ అవ్వచ్చు అని చెప్పి అనుకున్నాం కదా. ఎన్ఏవీ అంటే తెలుసు, మ్యూచువల్ ఫండ్స్ తాలూకు ప్రైస్ అనుకోండి. నా జనరల్గా రేపు ఏంటంటే కొంచెం లో వాల్యూమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అయితే లాస్ట్ 2 గంటల నుంచి 3:30 లేదంటే 2:30 నుంచి 3:30 వరకు ఇలాంటి ఎన్ఏవీ అడ్జస్ట్మెంట్స్ జరగచ్చండి. అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒకలాగా, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉన్నది, ఈ రిలయన్స్లో ఎక్కువ మందికి వాటా ఉంటుంది కదా, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ మంది వాటా ఉంటుంది కదా, ఇది ఒక 1% అలా పెరిగినా సరే ఫైనల్గా చూసుకుంటే, అంటే ఇయర్ ఎండ్ పరంగా చూసుకుంటే, వైటీడీ చూసుకున్నా ఇయర్ ఎండ్ పరంగా చూసుకున్నా ఆ 1% వల్ల వీళ్ళ తాలూకు ఎన్ఏవి కొంచెం ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకలాగా మెల్లిగా ఇన్ఫ్లేట్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. థియరిటికల్ పరంగా చెప్తున్నానండి. సో అలాంటివి రేపు కూడా జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. అదేందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే అఫ్కోర్స్ ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోతూ ఉండొచ్చు, బట్ దీనికోసం అబ్జర్వ్ చేయండి. అండ్ దానికోసం అఫీషియల్ రిపోర్ట్స్ ఏమైనా వస్తే, జనవరి 1st వీక్లో అలా రిపోర్ట్స్ వస్తే మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. బట్ థియరిటికల్ పరంగా చెప్పాలి అంటే ఈ ఎన్ఏవి అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయండి. లాస్ట్ మినిట్లో బై చేయడం వల్ల ఏంటంటే ఆ స్టాక్ తాలూకా క్లోజింగ్ ప్రైస్ కొంచెం పెరుగుతుంది. సో వాళ్ళ పోర్ట్ఫోలియో తాలూకా వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఎన్ఏవి పెరుగుతుంది. సో వీళ్ళ తాలూకా ఇయర్లీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ కూడా బాగా వస్తూ ఉంటాయి. అదేనా లేదా ఆర్టిఫిషియల్ బయింగ్ అంటారండి. అండ్ ఆ ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ 2 గంటల నుంచి 3:30 వరకు వీళ్ళు కంగారు ఏదైతే చేస్తారో దాన్ని యాక్షన్ జోన్ అంటారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, రేపు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వ్యారీ ఎనర్జీస్ అని, ప్రీమియర్ ఎనర్జీస్ అని ఈ స్టాక్స్ కొంచెం కవర్ చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. దీనికోసం ఏంటంటే పిఎల్ క్యాపిటల్ వాళ్ళ రిపోర్ట్ను ఒకసారి మనం రిఫరెన్స్గా తీసుకుందాం. సోలార్ పరంగా మాట్లాడాలి అంటే ఈ ఆరెంజ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఈ పరంగా మాట్లాడాలి అంటే యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే 106 గిగావాట్ తాలూకా కెపాసిటీ ఉన్నది. FY30 కల్లా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 290 గిగావాట్ అవ్వచ్చు అని ఎక్స్పెక్టేషన్ అండి. అంటే ఆల్మోస్ట్ 5 yearsలో 3 times అనుకోవచ్చా, ఆల్మోస్ట్ 3 times అనుకోవచ్చు. 5 yearsలో ఆల్మోస్ట్ 3 times గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పవర్ డిమాండ్ ప్రకారం చూసుకుంటే లైట్ వైలెట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే 1694 బిలియన్ యూనిట్స్ అనమాట. సరే అది పక్కన పెడితే నంబర్స్ ప్రకారం చూసుకుంటే 1694 నుంచి 2250, అంటే ఆల్మోస్ట్ లైక్ 30% అలా పెరగచ్చు అని అంటున్నారు పవర్ డిమాండ్. నౌ ఈ సెగ్మెంట్లో గ్రోత్ డ్రైవర్స్లో మాట్లాడాలంటే ఒకటి పిఎల్ఐ స్కీమ్స్ అండి. గవర్నమెంట్ ఆల్మోస్ట్ లైక్ 48.3 గిగావాట్ తాలూకా కెపాసిటీకి పిఎల్ఐ కింద అలోకేట్ చేసేసింది. 2 అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ అని చెప్పి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో ఓన్లీ అప్రూవ్డ్ మోడల్స్ మాత్రమే వాడాలి అని చెప్పినారు. దీనివల్ల చైనీస్ తాలూకా చీప్ ఇంపోర్ట్స్ తగ్గుతూ ఉంటాయి, డొమెస్టిక్ కంపెనీస్కి డిమాండ్ పెరుగుతూ ఉన్నది. పిఎం సూర్య గారి యోజన అని చెప్పి 1 crore ఇళ్ళకి, 1 కోటి ఇళ్ళకి ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇచ్చే స్కీమ్ అనమాట. రూఫ్ టాప్ సోలార్కి మాసివ్ డిమాండ్ వస్తుంది. సో దానివల్ల మాడ్యూల్ తాలూకా డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదండి. అండ్ ఎక్కువగా ఏంటంటే ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్. యూఎస్లో ఏంటంటే చైనా మీద రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ కొంచెం హెవీగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ ఇండియా యూఎస్ తాలూకా ట్రేడ్ డీల్ అటు ఇటు ఉన్నా సరే, ఒకవేళ అదేమైనా సర్దుమడిపోతే 97% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ యూఎస్కే వెళ్తూ ఉంటాయి మన సైడ్ నుంచి. అండ్ అలాగే కాస్ట్ కాంపిటేటివ్నెస్ ఏంటంటే అటు రెవెన్యూస్ అని ఇటు ప్రాఫిట్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. సో చూడండి, వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే FY25లో ఈ తాలూకా నెంబర్స్ ఉన్నాయి, బట్ ఫ్యూచర్లో ఈ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట పిఎల్ఐ క్యాపిటల్ వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా చూస్తున్నారు అని చూసుకుంటూ ఉండాలి. బట్ జనరల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ గ్రోత్ స్టాక్స్ కేటగిరీలోకి వెళ్ళిపోయినట్టే అండి. ఇక్కడ నుంచి CAGR పెరుగుతూ ఉండాలి. నెక్స్ట్ 3 years తాలూకా రెవెన్యూ చూడండి, వ్యారీ ఎనర్జీస్ పరంగా నెక్స్ట్ 3 yearsలో 37% CAGRతో పెరగచ్చు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. పిఎల్ క్యాపిటల్ వాళ్ళు అనుకుంటున్నారు. అంతలా పెరిగినా సరే ఎక్కువ టార్గెట్ ఇవ్వటం లేదండి. అదేందా? సో 30%, 50% అలాంటి CAGR మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే కొంచెం డీసెంట్ అప్రిషియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే మాత్రం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయండి. ఒకటి ఇక్కడ నుంచి గ్రోత్ బాగుండాలి, లేదు అంటే 2 ఎక్కువ ఫాల్ ఏమైనా వచ్చి డిస్కౌంట్లో దొరకగలగాలి. సో అలాంటప్పుడు మాత్రమే చెక్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా ఇది మార్కెట్లో టాక్ ఆఫ్ ద మార్కెట్గా తయారైంది. ఎందుకంటారు? ఒక జపనీస్ ఫర్మ్ MUFG దీన్ని కొంచెం ఎక్వైర్ చేసుకుంది కదా. నా ఇప్పుడు వచ్చిన రీసెంట్ న్యూస్ ఏంటంటే కేర్ రేటింగ్స్ వాళ్ళు AAA రేటింగ్కి అప్గ్రేడ్ చేశారు. దీన్ని శ్రీరామ్ ఫైనాన్స్ని AAA రేటింగ్కి అప్గ్రేడ్ చేశారండి. ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అని అడగచ్చు మీరు. ఇప్పుడు వరకు ఏంటంటే AA+ అనే రేటింగ్ ఉన్నది. సో దీనివల్ల ఏంటంటే ఒక 8.5% వడ్డీ, అలాగా ఆ వడ్డీకి వీళ్ళు లోన్ తీసుకోవచ్చండి, బ్యాంక్స్ నుంచి అయినా లేదంటే బాండ్ మార్కెట్ నుంచి అయినా. ఇప్పుడు AAA వచ్చేసింది కాబట్టి వీళ్ళు 8.25%, లేదు అంటే ఎందుకు 8%కి అయినా సరే లోన్స్ తీసుకోవచ్చు అనమాట. సరే ఏంటి 0.5%కి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇవ్వడం అని అంటారా? చాలా ఎక్కువ అండి. దీనివల్ల ఏంటంటే వీళ్ళ తాలూకా ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతుంది. అండ్ అలాగే ఏదైనా కంపెనీకి AAA రేటింగ్ ఇచ్చారు అంటే ఈక్విటీ మార్కెట్లో కూడా దానికి కొంచెం డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అదేనా లేదా? సో ఇప్పటి నుంచి ఏంటంటే శ్రీరామ్ ఫైనాన్స్ని ఒక రిస్కీ NBFC లా కాకుండా HDFC బ్యాంక్ లాగా, బజాజ్ ఫైనాన్స్ లాగా ఒక హై క్వాలిటీ సేఫ్ ప్లేయర్గా చూసుకుంటూ ఉండడం మంచిదేనండి. ఆ ప్రకారంగా అనాలిసిస్ చేయడం మంచిదన్నమాట.
ఇంకా కేపీఐ గ్రీన్ పరంగా మాట్లాడుకుంటే చాలా రోజుల నుంచి పెరుగుతూ ఉన్నది. ఇందులో మెయిన్ ట్రిగర్స్‌లా చెప్పాలి అంటే ఒకటి క్యూఐపీ సక్సెస్ అయినట్టే. రీసెంట్‌గా డబ్బులు రైజ్ చేశారు కదా! అందులో గోల్డ్‌మ్యాన్ సాక్స్ అని, మోర్గన్ స్టాన్లీ అని, బ్యాంక్ ఆఫ్ అమెరికా అని ఇలాంటి వాళ్ళు హెవీగా ఇన్వెస్ట్ చేశారండి. ఎప్పుడైతే ఇలాంటి బిగ్ హ్యాండ్స్ వచ్చిందో మార్కెట్‌లో దీని మీద నమ్మకం పెరిగిందనమాట. అండ్ 2 ఆర్డర్ బుక్ కూడా రీసెంట్‌గా ఇవాళ కూడా ఏదో ఒక ఆర్డర్ బుక్ ఏదో చూపించారు. అక్కడి నుంచి ఆర్డర్ వచ్చింది, ఇక్కడి నుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పి. సోలార్ అని హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్స్ నుంచి కంటిన్యూస్‌గా ఆర్డర్స్ వస్తూ ఉన్నాయండి వీళ్ళకి. అండ్ ఇంకొకటి మార్కెట్ తాలూకా సెంటిమెంట్ కూడా. సో మార్కెట్ వీక్గా ఉన్నప్పుడు ఏంటంటే సేఫ్ అండ్ హై గ్రోత్ స్టాక్స్ కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లో వెతుకుతున్నప్పుడు ఈ స్టాక్ కొంచెం డీసెంట్గా అనిపించిందేమో వీళ్ళకి. నెక్స్ట్ లూపిన్ కోసం మాట్లాడుకోవాలండి. వీళ్ళకి డయాబెటీస్ సైడ్ ఒక అప్రూవల్ వచ్చిందన్నమాట. ఒక డ్రగ్ని ఏంటంటే ఇండియాలో సప్లై చేయడానికి అంటే డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎక్స్క్లూజివ్ రైట్స్ వచ్చింది. ఒకలా చెప్పాలి అంటే డయాబెటీస్ సైడ్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఒబెసిటీ సెగ్మెంట్ కూడా అండి. ఈ వెయిట్ లాస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో నేను ఎప్పటి నుంచో దీని మీద ఒక వీడియో చేద్దామని ఇంట్రెస్ట్ మీద ఉన్నాను అనమాట. అంతలా ఉన్నది. కాకపోతే ఏంటంటే ప్యూర్ ప్లే వాళ్ళు లేరు. అదేందా ఇప్పుడు నాకు తెలిసి మార్చ్ 2026 అలాగా వెయిట్ లాస్ డ్రగ్స్ ఏదైతే ఉన్నదో దాని మీద పేటెంట్స్ అనేది ఎక్స్పైర్ అయిపోతాయండి. సో ఇప్పటి నుంచి అది ఒక జనరిక్ డ్రగ్ అవుతుంది అనమాట. అటు డాక్టర్ రెడ్డిస్ చూసినా, ఇటు లూపిన్ చూసినా వీళ్ళందరూ ఇంకా వెయిట్ లాస్ డ్రగ్స్ తయారు చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ వెయిట్ లాస్ డ్రగ్స్ తాలూకా మార్కెట్ సైజ్ బాగా ఎక్కువ ఉండొచ్చు అనే అనలిస్టుల తాలూకా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉన్నాయండి. సరే దీనికోసం సపరేట్గా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు లుపిన్ ఏంటంటే ఈ చైనాకి చెందిన గ్యాన్లీ ఫార్మాసిటికల్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొత్త రకమైన GLP-1 డ్రగ్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎక్స్క్లూజివ్ రైట్స్ తీసుకున్నది. ఇది ఒకలా చెప్పాలంటే వెయిట్ లాస్ తాలూకా ఇంజెక్షన్స్ అండి. అయితే ఇంకొకటి ఏంటంటే వారానికి ఒకసారి ఇంజెక్షన్ అలా కాకుండా ఫోర్ట్నైట్లీ అంటే 14 డేస్కి ఒకసారి ఆ ఇంజెక్షన్ తీసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల కొంచెం జనాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా కనబడే ఛాన్సెస్ ఉంటాయి కదా, అవునా కదా. సో మార్కెట్ ఆపర్చునిటీ అయితే ఉన్నది. బట్ ఇవాళ ఈ లూపిన్ అయితే ఎక్కువ రెస్పాండ్ అవ్వలేదు, ఈ న్యూస్కి ఎక్కువ రెస్పాండ్ అవ్వలేదండి. బట్ లాంగ్ టర్మ్ పరంగా చూసుకుంటే కొన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్లో చెప్పాలంటే పోర్ట్ఫోలియో తాలూకా గ్యాప్ ఫుల్ఫిల్ అయినట్టే పాజిటివ్స్లో చెప్పాలంటే. ఎందుకంటే లూపిన్కి స్ట్రాంగ్ డయాబెటీస్ పోర్ట్ఫోలియో ఉంది కానీ వెయిట్ లాస్ డ్రగ్స్ ఏమీ లేవు. ఈ డీల్తో ఆ గ్యాప్ ఫిల్ అయిందనమాట. రెవెన్యూ పొటెన్షియల్ కూడా నేను చెప్పాను కదా, ఒబెసిటీ మార్కెట్ అంటే ఈ వెయిట్ లాస్ మార్కెట్ ఏదైతే ఉన్నదో నెక్స్ట్ 5-2 yearsలో చాలా రెట్లు పెరగచ్చు అని చెప్పి మార్కెట్ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ అండి. అందులో లూపిన్ కూడా పార్ట్ తీసుకుంటుంది కాబట్టి రెవెన్యూ పొటెన్షియల్ ఉన్నదనమాట. అండ్ ఇంకొకటి ఫోర్ట్నైట్లీ అదే 14 డేస్కి ఒకసారి ఇంజెక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి ఏదైతే అది ఉన్నదో దానివల్ల ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. రిస్క్ లేదా అంటే రిస్క్ ఉంటుందండి. రెగ్యులేటరీ తాలూకా అప్రోల్స్ ఎప్పుడు అలా ప్రాబ్లం అవుతూనే ఉంటుంది. అండ్ ఇంజెక్షన్స్ వేరు, పిల్స్ వేరు కదా. మాత్రలు సూది మంది వద్దండి మేము మాత్రలు వేసుకుంటాం అని చెప్పి చాలామంది అనొచ్చు. అండ్ ప్రైసింగ్ కూడా చైనా నుంచి తెచ్చిన డ్రగ్ కాబట్టి కాస్ట్ తక్కువ ఉండొచ్చు. కానీ పెద్ద పెద్ద జాయింట్స్ లైక్ నోవో నార్డిస్క్ అని చెప్పి అలాంటి జాయింట్స్తో పోల్చుకుంటే కొంచెం ప్రైస్ వీళ్ళది ఎక్కువ ఉండొచ్చేమో. సో ఆ ప్రైస్ వార్ వీళ్ళు ఎంతవరకు తట్టుకోగలరు ఏంటి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలని. నెక్స్ట్ ఇంక ఫైనల్గా ఓరియంట్ టెక్నాలజీస్ కోసం మాట్లాడుకుంటే వీళ్ళు షేర్ బోనస్ అనౌన్స్ చేశారు. అంటే 10 షేర్లు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఒక కొత్త షేర్ వస్తుందండి. అంటే 10:1 బోనస్ షేర్స్ అన్నమాట. అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు అంటే చూడండి 10 షేర్స్ ఉన్న వాళ్ళకి ఒక షేర్ వస్తుందంటే 10% వచ్చినట్టు కదా. సో ఈ షేర్ ఇవ్వడం బదులు 10% డివిడెండే మాకు ఇచ్చేయచ్చు కదా అని చెప్పి అనొచ్చు. సో ఇప్పుడు నేను మీకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే డివిడెండ్కి బోనస్ షేర్కి డిఫరెన్స్ ఏంటి? మీకు ఒకవేళ ఒక కంపెనీ డివిడెండ్ ఇస్తే మంచిది అనుకుంటున్నారా, బోనస్ షేర్ ఇస్తే మంచిది అనుకుంటున్నారా ఏంటి అనేది పూర్తిగా ఆలోచించండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్స్లో పెట్టండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రేపు ఈ విషయాన్ని మనం మాట్లాడుకుందాం వీడియోలో. సో ఇదండి ఈ వీడియో. అసైడ్ రేపు కూడా కొంచెం డల్గానే ఉండొచ్చు అని అనుకుంటున్నారు అందరూ. అండ్ అదే ఎక్స్పెక్టేషన్స్తో మనం కూడా వెళ్దామండి. రేపు ఒకరోజు అయిపోతే ఇంకా 2026 నుంచి ఒక కొత్త మార్కెట్ స్టార్ట్ అవ్వాలని కోరుకుందాం. 2025 లాంటి మార్కెట్ ఎక్కడ ఉండకూడదండి. అవి బాబు ఎంత తినేసిందో కదా ఆ సైడ్ వేస్లో వెళ్తూ చూద్దాం 2026 ఎలా ఉండొచ్చు, అసలు 2025లో ఏం జరిగింది, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, 2026లో ఏం జరగచ్చు, ఎలా రెడీ అవ్వచ్చు, ఇలాంటివన్నీ రేపటి వీడియోలో మాట్లాడుకుందాం అండి. ఓకే కదా. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏది ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.